రోజులైంది అని చెప్పండి. అది ఎక్కువ ఉపయోగం కదా. నేను ఇంతమంది చెప్పినట్టు అలా మీ పార్టీ వాళ్ళ గురించి ఇచ్చారు రంగంలోకి. మీ పార్టీ వాళ్ళ నుంచి మీరు ఫుడ్ ప్యాకెట్ సప్లై చేయండి, మిల్క్ సప్లై చేయండి. అసాధ్యం కాదు కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉన్న వనరులలో ప్రతిరోజు 1 లక్ష ప్యాకెట్ల పాలు సప్లై చేయలేరా? ఎంత ఎఫెక్టివ్గా ఉంటుందో చెప్పండి. రైట్ సార్, అదే అడుగుతూ ఉన్నారు సార్ కూటమి నేతలు. ఒకవైపు జగన్ రాజకీయ విమర్శలు చేస్తూ ఉంటే ఒకవైపు సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటూనే మంత్రులు కూడా రియాక్ట్ అవుతూ ఉన్నారు. ఇప్పటివరకు వివిధ స్వచ్ఛంద సంస్థలు, అలాగే తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చే ప్రముఖులు, సినీ ప్రముఖులు, అలాగే పారిశ్రామికవేత్తలు కూడా కోట్ల రూపాయల తెలుగుదేశానికి మద్దతు ఇచ్చే వాళ్ళే కాదు, తెలుగుదేశంతో సంబంధం లేని సినీ వాళ్ళు ఇచ్చారు. అది సార్, అది నేను సెపరేట్గా చెప్పాను. టీడీపీకి మద్దతు ఇచ్చిన ప్రముఖులు, నెక్స్ట్ సినీ ప్రముఖులు వారికి కూడా టీడీపీ మద్దతు, వైసీపీ మద్దతు అని మనం అలా చేయడం కూడా సమంజసం. అదే సార్, నా పాయింట్ ఏంటంటే ఇప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చిన వాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్ మినహా 1 కోటి రూపాయలు ఇచ్చారు సార్ జగన్మోహన్ రెడ్డి, ప్రకటించారు. ఇంకా ఇచ్చారో లేదో నాకు సమాచారం లేదు. మిగిలిన వాళ్ళు ఎవరు కూడా ఇప్పటిదాకా సపోర్ట్ చేయలేదు నాకున్న సమాచారం మేరకు. ఇదే విషయాన్ని హోంమంత్రి అనిత క్వశ్చన్ చేస్తూ ఉన్నారు సార్. మీరు ప్రభుత్వంపై పడి ఏడవడం కాదు, చంద్రబాబు నాయుడు గారు 8 రోజులుగా ఆ కలెక్టరేట్లో ఉన్నారు, బస్సులోనే అన్నీ ఉండి ఆయన ప్రజల కోసం, వరద బాధితుల కోసం పోరాడుతూ ఉన్నారు, పనిచేస్తూ ఉన్నారు. మరి మీరేం చేస్తూ ఉన్నారు? కనీసం ఒక పులిహోర ప్యాకెట్ అయినా ఇచ్చావా జగన్ అని చెప్పి హోంమంత్రి అనిత ఎద్దేవా చేసిన బయట ఒకసారి ప్లే చేయండి. సొంత ఖర్చుతోని ఒక పులిహోర ప్యాకెట్ కూడా చేయించి వరద బాధితులకి ఇవ్వలేని జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఎక్కడో బెంగళూరులో కూర్చొని లిటరల్లీ చెప్పాలంటే పులిహోర కబుర్లు మాట్లాడుతున్నాడు. సారీ, నేను ఎందుకంటే మాట్లాడుతున్నానంటే ఇంత జరుగుతుంది, ప్రపంచం అంతా చూస్తుంది, ప్రజలందరూ బయటికి వెళ్తే ఎస్ మాకు ఇది జరిగింది, మాకు ఇది అందింది అని చెప్తున్నారు, దాతలందరూ ముందుకు వస్తున్నారు. సిగ్గుపడాలి. చిన్న పిల్లలు వాళ్ళకి కిడ్నీ బ్యాంక్స్ తీసుకొచ్చుకొని ఇది కూడా మేము ఇస్తామని చెప్పి సీఎం గారి దగ్గరికి వచ్చి వాళ్ళు ఇస్తున్నారు. కొంతమంది పిల్లలైతే, చదువుకున్న పిల్లలైతే వాళ్ళ పాకెట్ మనీని తీసుకొచ్చి వరద సహాయ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇవ్వాలని చెప్పి ఆలోచన చేశారు. కానీ ఇవన్నీ పక్కన పెట్టేసి ఎక్కడో బెంగళూరులో కూర్చొని ఈ రోజు ప్రభుత్వం మీద బురద జల్లే పరిస్థితి ఈ రోజు కనిపిస్తా ఉంది. అరే ఎక్కడో బెంగళూరులో కూర్చోండి అన్నది కూడా కాకతాళీయమే. ఎందుకంటే ఈయనకి నిజంగా పాస్పోర్ట్ ఇచ్చుంటే ఈ టైంకి లండన్లో కూర్చునేవాడు. ఈ టైంకి లండన్లో కూర్చోవలసిన మనిషి పాస్పోర్ట్ ఇవ్వలేదు, పాస్పోర్ట్ అవ్వలేదు కాబట్టి బెంగళూరులోకి వెళ్ళి కూర్చొని అక్కడి నుంచి విమర్శలు చేయడం, ట్వీట్లు పెట్టడం. అరే నువ్వు 2 రోజుల అంటే మహా అయితే ఈ 9 రోజుల వరద చెప్పింది అదే. ఈ మళ్ళీ ఒకసారి చెప్పేది, ఈ సమయంలో చేసే విమర్శల్లో సంయమనం ఉండాలి. రాజకీయ దాడి వేడి కాదు. చేసే విమర్శలు, ప్రభుత్వం పైన చేసే విమర్శలు ప్రజలకు మెరుగైన సాయం అందే దిశగా ఉండాలి. ప్రజలకు మెరుగైన సాయం అందటానికి ఉపయోగపడాలి. అందువల్ల నిర్మాణాత్మక విమర్శలు అందామా, లేదా ప్రభుత్వం చేసే పనిలో ఉన్న గ్యాప్స్ను ఐడెంటిఫై చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం ద్వారా వాటిని పరిష్కరించడానికి సహకరించాలి. 1. 2, ప్రభుత్వ యంత్రాంగానికి పోటీగా రాజకీయ పార్టీ కూడా రంగంలో దిగాలి. ఓకే, సీఎం రిలీఫ్ ఫండ్కు మీరు విరాళం ఇవ్వకపోతే వైసీపీకి కూడా విరాళాలకు అప్పీల్ చేసి వైసీపీ సహాయ శిబిరాలు పెట్టి దాని ద్వారా మీరు మెరుగైన సహాయం అందించారనుకోండి. ఇంతకుముందు చెప్పింది అదే, పాల ప్యాకెట్లు ప్రభుత్వ యంత్రాంగం ఇవ్వలేకపోతుంది. మీరు అది ఐడెంటిఫై చేసి మీరు, అందుకని విజయవాడ నగరంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉంటారు కనుక 40% ఓటింగ్ ఉన్న పార్టీ కనుక ప్రతి చోట వరద ప్రాంతాల్లో కూడా ఉంటారు, ఆ సింగనగర్లో కూడా ఉంటారు కదా. సో మీరు అక్కడ వాళ్ళని ఐడెంటిఫై చేసి మీరు అక్కడికి ప్రతిరోజు ఇక్కడ 5,000 పాల ప్యాకెట్లు అందడం లేదు అని జగన్మోహన్ రెడ్డి అపీల్ చేస్తే 5,000 పాల ప్యాకెట్లు రోజు సప్లై చేసే వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్లో చాలామంది ఉంటారు, అంతటి ఆర్థిక స్తోమత ఉన్నవారు. సో 5,000 పాల ప్యాకెట్లు తెప్పించి మీరు మీ కార్యకర్తల ద్వారా వాటిని సప్లై చేయండి. ఇంకో పలానా చోటికి ఫుడ్ అందలేదు, సప్లై చేయండి. ఇంకో పలానా ఇళ్లలో బురద క్లీన్ కాలేదు, లెట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కూడా బ్యాడ్జెస్ పెట్టుకొని, తన పార్టీ బ్యాడ్జెస్ పెట్టుకొని, ఎందుకంటే వాళ్ళ రాజకీయ పార్టీకి తాము చేస్తున్నామన్న సంగతి ప్రజలకు కూడా తెలియాలి. అది పబ్లిసిటీ అనలేము, ప్రజలకు తెలియాలి కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ బ్యాడ్జీలు పెట్టుకొని మీరే రకరకాల ఎక్విప్మెంట్లు తీసుకెళ్ళి అవి క్లీన్ చేయించి ఏర్పాటు చేయండి. ప్రజలు హర్షిస్తారు కదా. అందువల్ల ఇది ఒక అపూర్వమైన అవకాశం కూడా ప్రతిపక్షానికి, అంటే ప్రభుత్వంతో పోటీ పడి సాయం చేయడం. అఫ్కోర్స్ ప్రభుత్వ వనరులతో
ఏ రాజకీయ పార్టీ వనరులు కూడా సరిపోవు, అందులో అనుమానం లేదు. కానీ నాట్ ద క్వాంటిటీ ఆఫ్ హెల్ప్ బట్ ద క్వాలిటీ ఆఫ్ హెల్ప్, ద టైమ్లీనెస్ ఆఫ్ హెల్ప్ మ్యాటర్స్ కదా. నీకు డెఫినెట్గా ప్రభుత్వం చేసినంత పని ఏ రాజకీయ పార్టీ చేయలేదు. నేనేమి బుడమేరు గండి పూడ్చమని అన్నది, బుడమేరు గండిని వైఎస్ఆర్ కాంగ్రెస్ వెళ్ళి పూడ్చలేదు. కానీ ప్రజలకు ఉపశమనం ఇవ్వటానికి అవసరమైన చర్యలు చేయొచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వైద్యుల్ని మీరు అపీల్ చేయండి. మీరు వెళ్ళి డాక్టర్ల బృందాలు ఇంటింటికి వెళ్ళి వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన పబ్లిక్ హెల్త్ చర్యలు, అంటే అంటురోగాలు ప్రబలకుండా చర్యలు తీసుకోవడం చేయండి. అప్పుడు ప్రజలు హర్షిస్తారు. అందువల్ల 2 పనులు చేయాలి. ఒకటి, ప్రభుత్వం చేసే పనుల్లో గ్యాప్స్ను ఐడెంటిఫై చేసి అవి ప్రభుత్వ యంత్రాంగం దృష్టికి, ప్రజల దృష్టికి తీసుకురావడం. 2, ప్రత్యామ్నాయంగా సాయం చేసే కృషిలో భాగం కావడం. 3, సంయమనం పాటించడం రాజకీయ విమర్శలో. ఇది ప్రతిపక్షం చేయాల్సిన పని నా దృష్టిలో. అది ఆంధ్రప్రదేశ్లోనైనా తెలంగాణలోనైనా ఏ విపత్తులోనైనా ప్రతిపక్షాలు అనుసరించాల్సిన పద్ధతి. రైట్ సార్. ఇక లాస్ట్ టాపిక్ వచ్చి జమ్మూ కాశ్మీర్ ఎన్నికల వేళ